మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేస్తం ఫౌండేషన్ ఫౌండర్, ఫిలిం ఛాంబర్లో 14 సంవత్సరాల నుంచి ఈసీ మెంబర్గా వర్క్ చేస్తూ ఎంతోమంది సమస్యలను పరిష్కారం చేస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి మోహన్ గౌడ్ జేవి గారు ఇప్పుడు పాలిటిక్స్లో కూడా రానున్నారు. మరైతే వారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని కొన్ని ప్రశ్నలు అనేవి మనం అడిగి వారి నుంచి జవాబులను సేకరిద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా. సార్ మోహన్ గౌడ్ గారు, అసలు నాకు తెలిసినంత వరకు నేను సర్వే చేసిన దాని ప్రకారంగా వచ్చేసి బాల్యం నుండే మీకు సోషల్ సర్వీస్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా చేశారు అని నేను విన్నాను. మరైతే అలా మీరు ఒక నేస్తం ఫౌండేషన్కి ఒక ఫౌండర్గా ఉంటూ అలాగే ఫిలిం ఛాంబర్లో ఈసీ మెంబర్గా వర్క్ చేస్తూ ఈ యొక్క ఫీల్డ్ నుంచి ఇటు సడన్గా పాలిటిక్స్లోకి ఎందుకు రావాలి అనుకున్నారు? చిన్నప్పటి నుంచి కూడా నాకు ప్రజాసేవ చేయాలనేటువంటి సంకల్పం బలంగా ఉండేది. దానికి కారణం ఏంటంటే, నేను గిద్దలూరు గ్రామంలో పుట్టాను. గిద్దలూరు గ్రామంలో డాక్టర్ జేవి నారాయణ అంటే ఆయన అందరికీ తలలో నాలికలా ఉండేవాడు. డాక్టర్ వృత్తిలో ఆయన దాదాపు 50 సంవత్సరాలకు పైగా ఆయన విలువైన సేవలు అందిస్తూ ఎంతోమందికి కేవలం డబ్బు సంపాదించాలన్నటువంటి కాంక్ష కాకుండా ప్రజాసేవ చేస్తూ వస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ నారాయణ గారు. ఆయనకు పుట్టిన బిడ్డగా ఆయన ఆలోచనలు నాలో కూడా బలంగా నాటుకుపోయాయి. కాబట్టి చిన్నప్పటి నుంచి ఇబ్బందులలో ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్లకు సహాయపడాలి, ఒక మనిషిగా పుట్టినందుకు సాటి మనిషికి సహాయం చేయాలన్నటువంటి ఆలోచన నాలో చిన్నప్పటి నుంచి కూడా బలంగా ఉండేది. ఆలోచనతోనే నేను కాలేజీ చదువుకునే రోజుల నుంచి కూడా విద్యార్థి సమస్యల మీద పోరాటాలు చేస్తూ గిద్దలూరు పరిసర గ్రామాలలో ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ అంటే జరిగింది, అగ్ని సంబంధించి ఏదన్నా విపత్తులు, ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు స్వతహాగా మేము ఒక టీముగా ఏర్పడి, అంటే చిన్నప్పుడే సర్దార్ భగత్ సింగ్ యూనిట్ అని ఒక పేరు పెట్టుకొని ఒక సంస్థను స్థాపించి కొంతమంది స్టూడెంట్స్ అందరం కలిసి ఆ ప్రమాదం జరిగినటువంటి వాళ్లకు, ఆ బాధితులకు మనం ఏ విధంగా సహాయపడగలమని సిటీలో ఇల్లు రిక్షా వేసుకొని, మేమే స్వతహాగా రిక్షా దొక్కేవాళ్ళం. రిక్షా వేసుకొని నిత్యావసర వస్తువులు కానీ బట్టలు కానీ ఇలా సేకరించి ఆ బాధితులకు అందజేసి వాళ్ళకు సపోర్టుగా నిలిచేవాళ్ళం. ఓకే, ఆ బాధితులను కాపాడుకోవడానికి, వాళ్ళకి సహాయం చేయడానికి మీ వంతు ఇంటింటికి తిరిగి ఇలా సేకరించి వాళ్ళకి అందజేసేవాళ్ళు. సూపర్. అది చిన్నప్పటి నుంచి అట్లా చాలా గ్రామాలలో మనం ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే, చిన్నప్పటి నుంచి కూడా రాజకీయంగా మనం రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి ఆలోచన బలంగా ఉండేది నాతో. ఆ బలము ఉన్న తర్వాత వాస్తవంగా నాన్నగారు ఇవన్నీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత, ప్లస్ ఇంకొకటి ఏంటంటే నాలో బలంగా ఉన్న కోరిక ఏంటంటే, మన స్వయం కృషితో మన స్వశక్తి మీద మనం బ్రతకాలి, ఎవరి మీద ఆధారపడకూడదు అన్నటువంటి ఆలోచన కూడా నాకు ఎక్కువగా. అందుకనే నా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నేను ఎలాంటి ఉద్యోగాల మీద ఆధారపడకుండా, ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా పట్టభద్రుల పలహారశాల అని ఒక క్యాంటీన్ పెట్టి దాన్ని రన్ చేశాను. అంటే స్వతహాగా, అంటే మనం కేవలం గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఉద్యోగాల మీద ఆధారపడకూడదు, మన స్వశక్తి మీద కూడా మనం బ్రతకొచ్చు అనేది ప్రూవ్ చేయాలన్న ఆలోచనతోనే అది పెట్టాను. దానికి తర్వాత కొంతమందికి మనం దాని ద్వారా మార్గం చూపించాము. ఆ తర్వాత ఆటోమేటిక్గా నాన్నగారు వృత్తిరీత్యా డాక్టర్ కాబట్టి ఆయన మార్గంలో నడవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయనకు కొద్దిగా వయస్సు పెరిగిన తర్వాత ఆయన సాయిబాబా డివోటీగా మారిపోయారు. సాయిబాబా డివోటీగా మారిపోయి గిద్దలూరులో ఒక సాయిబాబా మందిరాన్ని స్థాపించాలని చెప్పేసి ఆయన అడుగులు వేయడము, ఏమీ లేనటువంటి ఒక ప్రదేశంలో ఆయన సాయిబాబా విగ్రహాన్ని తెప్పించడము, అక్కడ గుడి నిర్మాణానికి ఆయన చాలా కృషి చేశారు. ఆయనకు ఉన్నటువంటి గుడ్ విల్, అంటే ఒక మంచి వ్యక్తి ఏదైనా నిస్వార్థంగా సేవ చేస్తాడు అన్న ఆలోచన ప్రజలకు కూడా ఉండడం బట్టి
ఆయనకు బాగా సపోర్ట్ చేశారు పబ్లిక్. సపోర్ట్ చేయడం వల్ల ఆయన సాయిబాబా మందిరాన్ని నిర్మించారు. ఆ సాయిబాబా ఆ సర్వీస్ చేస్తూ ఆ బిజీగా ఉండడం వల్ల హాస్పిటల్ సక్రమంగా చూసుకోలేకపోవడం వల్ల చిన్నప్పటి నుంచి నేను డాక్టర్గా చదవకపోయినా వైద్య సేవలో నాన్నగారి హాస్పిటల్కి వెళ్ళి అన్నీ చూస్తూ వచ్చాను కాబట్టి ఒక బీకామ్ కంప్లీట్ అయిన తర్వాత ఎడ్యుకేటెడ్గా కొంత మనకు అనుభవం ఉంది కాబట్టి నేను ఒంగోలులోనే డిఎంఎల్టీ చేశాను, డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నాలజీ. చేసిన తర్వాత గిద్దలూరులో ల్యాబ్ పెట్టుకొని ఈ వైద్యం పరంగా నాన్నగారు ఇచ్చినటువంటి అనుభవం ఉంది కాబట్టి వైద్యం చేస్తూ వృత్తిరీత్యా అక్కడే కొనసాగేవాడిని. ఆటోమేటిక్గా జనరల్గా ఏంటంటే ఈ ఆలోచనలతో అంటే మేము గిద్దలూరులో ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్ చాలా చేసేవాళ్ళం. మా బ్యాచ్ వరకు కల్చరల్ యాక్టివిటీస్ ఏ అకేషన్ వచ్చినా కల్చరల్ యాక్టివిటీస్ చేస్తూ అక్కడ కొంత మార్గదర్శకంగా ఉండాలని ప్రయత్నాలు చేసేవాళ్ళం చిన్నప్పటి నుంచి కూడా. అట్లా ఉన్న తరుణంలో అనుకోకుండా ఆటోమేటిక్గా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడం జరిగింది కొన్ని పరిస్థితులలో. ఒక ఫ్రెండ్ గురించి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాల్సి వచ్చింది. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత 1996లో నల్లపూసలు, ఎన్టీఆర్ నగరు, 2005లో బ్లూ అనే ఒక సినిమా, దానికి ఇది నంది అవార్డు కూడా వచ్చింది స్టేట్ గవర్నమెంట్. ఇట్లా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ మన మనుగడను మనం కాపాడుకుంటూ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చిన్న నిర్మాతల సమస్యల మీద కూడా స్పందించేవాడిని. మనం ఇండస్ట్రీలో ఉన్నాము, మనం ఎక్కడ ఉంటే ఆ వ్యవస్థను బాగుపరుచుకోవాలి. ఎక్కడున్నా కూడా అక్కడ ఎవరో ఒకరికి సమస్య అనేది ఉంటుంది, వారి సమస్య కూడా మనం దగ్గరుండి తీర్చాలి అనే ఆలోచన నాకు ఎప్పుడూ ఉంటుంది. ఇప్పటికీ కూడా ఏదైనా సమస్య ఉంది అంటే స్పందిస్తాను నేను ఆటోమేటిక్గా. స్పందించి ఆ సమస్యకు పరిష్కార దిశగా నేను నా వంతు నేను ఎంతవరకు పని చేయగలుగుతా, ఎంతవరకు నా శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తాను. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత కూడా నేను చిన్న నిర్మాతల సమస్యల మీద మాట్లాడడము, సినిమా పెద్దలతో మా సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడము, ఆ పరిష్కార దిశగా అడుగులు వేయడము, కొన్ని సందర్భాలలో ఇవి పరిష్కరింపబడవు అని అనుకున్నప్పుడు ధర్నాలు చేయడము, సమ్మెలు చేయడము, నిరాహార దీక్షలు చేయడము, ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ వచ్చాను. అట్లా ఉన్నటువంటి నాకేంటంటే అంటే ఫస్ట్ ఉన్నటువంటి బలమైన కోరిక రాజకీయ రంగం ద్వారా సేవ చేయాలన్నది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మనం చేయగలిగినంత వరకు చేశాము. సినిమా ఇండస్ట్రీ రంగం నుంచి రాజకీయ రంగానికి చాలామంది వస్తున్నారు. మరి అక్కడ మనం సర్వీస్ చేస్తున్నాము, మనం ఎందుకు రాకూడదు? తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు 10 years అయింది. నేస్తం ఫౌండేషన్ అని ఒక సంస్థను స్థాపించి చారిటీ సంస్థ, ఆ సంస్థ ద్వారా కూడా ఈ సేవా కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటాం మేము. ఎవరి బంధు ఒక ప్రొడ్యూసరు అంటే నా జీవితంలో నేను మరవలేనటువంటి సంఘటనలలో గద్దాడ ఆనందబాబు అనే ఒక ప్రొడ్యూసర్, చాలా ప్రొడ్యూసరే, సినిమాలు తీశాడు, డైరెక్టర్గా సినిమాలు తీశాడు. కానీ ఆయన ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల ఆయన ట్రీట్మెంట్ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితులలో చనిపోయాడు. 2 ఆడపిల్లలు, వాళ్ళకు ఒక భార్య, పాపం వాళ్ళు క్రిమేషన్ కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా మేము అండగా నిలబడి ఆ క్రిమేషన్ కార్యక్రమాలు అవన్నీ పూర్తి చేసి వాళ్ళకు పాపం ఆడపిల్లలకు ఒక సపోర్ట్ కావాలి వాళ్ళ ఇంటికి అని ఆలోచిస్తున్న టైంలో నేను బ్లూ అనే సినిమా తీశాను కదా, హిందీ వాళ్ళు బ్లూ అనే సినిమా తీయాలని చెప్పేసి ఎన్ఓసి కోసం నన్ను సంప్రదించారు. అంటే మా రూల్స్ ప్రకారము ఒకరు పెట్టిన టైటిల్ని వేరే వాళ్ళు పెట్టాలంటే ఎన్ఓసి తీసుకోవాలి. ఆ టైటిల్ ఎన్ఓసి కోసం నన్ను సంప్రదించినప్పుడు వాళ్ళ నుంచి ఆటోమేటిక్గా ఏంటంటే మీరు హెల్ప్ చేస్తున్నారు సార్, మీకు ఏదన్నా కావాలి అని అనడము. ఆటోమేటిక్గా మనం ఏంటంటే ఆ డబ్బు మనకు ఉపయోగపడినా ఒక ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి అప్పుడున్న పరిస్థితులలో ఒక 50,000 అలా వచ్చింది. వాళ్ళని పిలిపించేసి తర్వాత ఈ ఆనందబాబు గారి వాళ్ళ ఫ్యామిలీని పిలిపించి ఆ డబ్బు వాళ్ళకే ఇప్పించేసి చేశాను. అంటే కొన్ని జీవితంలో మనం మెమరీస్ అనేది చాలా జీవితంలో మనం అంటే
ఒకరికి సహాయపడుతున్నాము అన్న ఆనందము, అది నేను ఎన్ని కోట్లు సంపాదించాను అనేది కాదు. నేను ఒక కామన్ పీపుల్, ఒక మామూలు సామాన్యుడు. ఆ తృప్తితో మనం ముందుకెళ్తున్నాం. ఆ ఒక్క క్షణంలో మీకు అంతే, ఆ తృప్తి మీ కడుపు నింపింది. అంతే. ఇప్పుడు రాజకీయ రంగం ద్వారా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను బరిలో ఉన్నాను. నా గుర్తు కుండ గుర్తు మేడం. ఎండల కాలం, సమ్మర్లో కుండ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది. మనకు ఫ్రిడ్జ్లున్నా ఏదున్నా కుండ నుంచి తాగేటువంటి ఆ చల్లని నీళ్ళు మనకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. మన జీవితాలకు కుండ ఒక అండగా ఉంటుంది అనేది నా కాన్సెప్ట్. బాగా చెప్పారు సార్. సో ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న హోరాహోరీ పోటీలు అనేది మీకు తెలియని విషయం ఏం కాదు. పాలిటిక్స్ అంటేనే ఒక ఫండ్ అనేలాగా ఇప్పుడు తయారైంది. అంటే ఓటుకి ఇంత అనేది కూడా ఆల్రెడీ చాలా చోట్ల నడుస్తుంది. మరి మీరు ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఫండ్ అనేది ఏ మేరకు మీరు పెడుతున్నారు? నా మైండ్ సెట్ మేరకు ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ని అయితే నేను యాక్సెప్ట్ చేయలేను మేడం. ఎందుకంటే రాజకీయం అంటే ఒక స్వచ్ఛందంగా చేసేటువంటి సేవ. ప్రజలు కట్టేటువంటి పన్నులు, ఈ పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బును ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించేటువంటి వ్యవస్థ రాజకీయ వ్యవస్థ. దానికి డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి మేడం? నాకు తెలియగలుగుతా. దాన్ని ఒక వ్యాపార దృష్టితో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల డబ్బును ప్రజలకు మనం ఖర్చు పెట్టడానికి మనం ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి? మనము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలను, ఓటర్స్ను కొన్ని ప్రలోభాలకు గురి చేసి మనం ఏం సేవ చేయగలుగుతాం మేడం? మనము 100-150 కోట్లు ఒక ఎంపీకి ఖర్చు పెట్టిన తర్వాత, గెలిచిన తర్వాత మన మైండ్ సెట్ ఇప్పుడు ప్రజలకు డబ్బిచ్చి ఓట్లు కొన్నాము అన్న ఆలోచన ఉంటుంది. కానీ ప్రజలు మనస్ఫూర్తిగా ఓటేశారు, మన నాయకత్వం కావాలని కోరుకున్నారు, మనం నిస్వార్థంగా సేవ చేయాలి అన్న ఆలోచన ఎందుకుంటుంది మేడం? ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. ఇప్పుడు అన్ని పార్టీలు రాజకీయ ప్రక్షాళన అవసరమని చెప్తున్నారు మేడం. బడ్జెట్లు గతంతో పోల్చుకుంటే విపరీతంగా ఈ ఎలక్షన్ల ఖర్చులు అనేవి పెరిగిపోతున్నాయి. ఇది దేశానికి, దేశ ప్రగతికి మంచిది కాదు. దీన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఏమో ఉంది అని చెప్పేసి అన్ని పార్టీలు మాట్లాడుతున్నారు. ప్రక్షాళన దిశగా అడుగులు వేయడంలో వైఫల్యాలు చెందుతున్నారు. నేనైతే వాస్తవంగా మేడం ఏ పార్టీ మద్దతు అంటే ఇప్పుడు చిన్న చిన్న పార్టీలన్నీ వస్తున్నాయి మేడం. ఏ పార్టీలోనైనా పోటీ చేయొచ్చు. అయితే నా ఇండివిజువాలిటీ, నా ఆలోచన అనేది బలంగా ఉండాలి. నేను స్వతంత్రంగా నేను అనుకున్నది సాధించాలి, సమస్యల మీద పోరాటం చేయాలన్న ఉద్దేశంతోనే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. రాజకీయ ప్రక్షాళన అనేది చాలా అవసరం మేడం. నేనైతే ఏ ఖర్చు పెట్టడం లేదు మేడం. నామినేషన్ ఫీజు, తర్వాత నేనేమనుకుంటున్నానో అవి పాంప్లెట్లు ప్రింట్ చేయించాను, ఆ పాంప్లెట్లు పంచుతున్నాను. సోషల్ మీడియా ద్వారా నా ఆలోచనలు, నా ఇది ఈ ప్రచార శైలి దాన్ని ఫోకస్ చేస్తున్నాం మేడం. నేను నిస్వార్థంగా సేవ చేయాలని మీ ముందుకు వచ్చాను. మీరు ఆదరించి ఓటు వేస్తే మీకు సేవ చేస్తాను. ఆ కాన్సెప్ట్తోనే ముందుకెళ్తున్నాం మేడం. మీరు స్థాపించిన నేస్తం ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి సేవలు అనేవి చేస్తున్నారు. ఇంకా మీరు మీ సొంతంగా కూడా మీ ఊరి పక్కన చుట్టుపక్కల ప్రాంతాలు కానివ్వండి, వాళ్ళకి కూడా పలు విధాలుగా సేవలు అనేవి కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఫిలిం ఛాంబర్ వైపు నుంచి కూడా మీరు సేవలు అనేవి కొనసాగిస్తున్నారు. మరి ఇలాంటప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఇండిపెండెంట్గా మీరు ఎందుకు నిలబడి పోటీ చేయాలనుకుంటున్నారు? ఏదో ఒక పార్టీలో మీరు చేరినట్లయితే ఏదో ఒక గుర్తింపు అనేది వస్తుంది కదా. ఇన్ కేస్ మీరు ఈ ఎలక్షన్స్లో ఓడిపోతే పలానా వ్యక్తి ఇలా పోటీ చేసి ఓడిపోయారు అనే పేరు కంటే ఈ మీరు చేసే సేవలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం పెంచుకోవచ్చు కదా. ఇలా పిటిషన్గానే ఎందుకు మీరు అడుగు పెట్టారు? నేను ఇండిపెండెంట్గానే పోటీ చేయడానికి గల బలమైన కారణం నేను ముందు కూడా చెప్పాను మేడం.
ఏంటంటే ఒక పార్టీ జెండా కింద మనం పనిచేయాలనుకున్నప్పుడు మన ఆలోచనలు అనేది మనం స్వతంత్రంగా ప్రదర్శించలేము. పార్టీ అజెండాలు ఉంటాయి, పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతపరమైనటువంటి ఇవి ఉంటాయి. అలాంటి పరిస్థితులలో హైకమాండ్ ఏ ఆదేశాలు జారీ చేస్తాయో వాటినే మనం అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నా దృష్టిలో నా కళ్ళ ముందు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో చాలా సమస్యలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలు, చాలా సంవత్సరాల నుంచి ఈ సమస్యలు పెండింగ్గానే ఉంటున్నాయి. మరి దానికి రీజన్స్ ఏంటంటే మనం ఏం చెప్పగలం? మరి ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలుస్తున్నారు, మరి ఎందుకు ఆ సమస్యల మీద దృష్టి సారించి పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయలేకపోతున్నారు అని అంటే, దానికన్నా వ్యక్తిగతంగా గెలుపోటములు ఇప్పుడు 25 మంది పోటీ చేస్తున్నారు మేడం, వాళ్ళల్లో ఒక్కరే గెలుస్తారు. నా ఆలోచన ఏంటంటే గెలిచినా ఓడినా సమస్యల మీద పోరాడాలి, ఆ లక్ష్యంగానే నేను ముందుకు సాగుతున్నాను. ఇప్పుడు మనకు గెలిస్తేనే నేను పని చేస్తాను అని అనడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మనల్ని ఆదరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మనకు సపోర్టుగా నిలిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారని ప్రూవ్ చేసుకోవడం కోసమే నేను ఈ ఎన్నికల బరిలో ఉన్నాను. అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా, సమస్యలు అనేవి ఏవి పోలేదు, ఇంకా ఉన్నాయి, వాటిని నా పరంగా నేను సొంతంగా గెలిస్తే వాటిని ఇంకా నేను సులభంగా వాటిని తీర్చగలుగుతాను, అందుకే నేను ఇండిపెండెంట్గా వచ్చాను అని అన్నారు. ఒకవేళ మీరు ఓడిపోతే, అది ఓడిపోయినా కూడా గెలిపోవటంకి సమస్య అది పెద్ద విషయం కాదు, గెలవకపోయినా కూడా నా వంతు సేవలు చేస్తాను, గెలిస్తే ఇంకా ఎక్కువ చేస్తాను అనే ఉద్దేశంతో మీరు ఇప్పుడు పోటీ చేస్తున్నారు, అంతేనంటారా? 100% అమ్మా. ఓకే, ఇప్పుడు జరుగుతున్న ప్రచారాలు మీరు ఆల్మోస్ట్ చేస్తూనే ఉన్నారు కదా, ప్రజల నుంచి మీకు ఎలాంటి మద్దతు అనేది వచ్చింది? పరిస్పందన ఎలా ఉంది మీరు బయటకు వెళ్ళినప్పుడు? నాకు సాటిస్ఫాక్షన్గానే ఉంది మేడం. ప్రచారంలో ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన అనేది నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది మేడం. ఓకే, ఏంటంటే ప్రజలు డబ్బు తీసుకొని ఓటేస్తారు, కొన్ని ప్రలోభాలకు లోబడి ఓటేస్తారు, ఈ ట్రెండ్ క్రియేట్ అయ్యింది. కానీ వాస్తవంగా నేను ఒక సామాన్య కంటెస్టెంట్గా, అంటే ఒక సామాన్యుడిగా, ఒక ప్రజల బిడ్డగా, ప్రజలలో ఒకడిగా నేను వెళ్ళి ప్రచారం చేస్తున్నప్పుడు వాళ్ళు నన్ను చాలా చక్కగా ఆదరిస్తున్నారు. వాళ్ళు మీలాంటి వాళ్ళు ఉండాలయ్యా వ్యవస్థలో, నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికను బయటపెట్టేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఒక ట్రెండ్ అనేది అది ఎవరి తప్పు అనేది నేను కరెక్ట్గా చెప్పలేకపోయినా, ఒక ట్రెండ్ డబ్బులు తీసుకొని ప్రజలు ఓట్లేస్తారు. రాజకీయ నాయకులుగా గెలిచిన తర్వాత ఆ డబ్బులు సంపాదించడం లేదా, అలాంటప్పుడు వాళ్ళు ఓట్లకు డబ్బులు ఎందుకు ఇయ్యరు? ఈ రాంగ్ సిస్టమ్ అనేది బాగా బలంగా నాటుకుపోయింది మేడం. ఆ సిస్టాన్ని రిఫార్మ్ చేయాల్సినటువంటి అవసరం అందరి మీద ఉంది. మనం ఇప్పుడు ఈ రాజకీయ వ్యవస్థ ప్రజల బ్రతుకులతో ముడిపడి ఉన్నప్పుడు వ్యవస్థను సరిదిద్దాలంటే ఎవరు దిద్దాలి? మనమే దిద్దాలి, ఓటరే దిద్దాలి. వీళ్ళు ఎన్నుకున్నటువంటి పాలకులే కదా, వీళ్ళు ఎన్నుకున్నటువంటి పాలకులు సరైన నాయకులైనప్పుడు వ్యవస్థ సక్రమంగా ఉంటుంది. అది ప్రజల బాధ్యత ఉంది, నాయకుల బాధ్యత ఉంది, అందరి బాధ్యత ఉంది మేడం. అయితే నా కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను గిద్దలూరులో పుట్టాను, నేను ఒంగోలు నుంచే పోటీ చేయడానికి ప్రధాన కారణం ఒక గిద్దలూరు బిడ్డగా మా గిద్దలూరులోనే సమస్యలు ఉన్నాయి, ఇంతవరకు పరిష్కారం అనేది రావడం లే. మరి ఒక ఆ గడ్డలో పుట్టిన బిడ్డగా అక్కడ పరిష్కార దిశగా అడుగులు వేసి ముందుకు సాగాలన్న లక్ష్యంతో నేను ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను. మా గిద్దలూరు సగిలేరు ఉంది, ఆ ప్రాబ్లం ఇంతవరకు సాల్వ్ కావడం లేదు. గిద్దలూరు రాచర్ల గేట్ దగ్గర ట్రైన్స్ రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి మేడం. జనాలు ప్రతి ట్రైన్కు గంట అరగంట వెయిట్ చేసి చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. అక్కడ ఒక బ్రిడ్జి, రైల్వే బ్రిడ్జి ప్రపోజల్ ఎప్పటి నుంచో ఉంది, అది మరి పరిష్కార దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దాన్ని
ముందుకు తీసుకెళ్ళాలి, పార్లమెంటు దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించాలి. తర్వాత ఒంగోలు అగ్రహారం దగ్గర అడ్వకారం ప్రాంతంలో రైల్వే గేట్ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది. అది ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి మేడం. తర్వాత ఇప్పుడు వెలుగోడు వాటర్ ప్రాజెక్టు, వెలుగోడు ప్రాజెక్టు ద్వారా అది గిద్దలూరుకు కొంత దూరం నుంచి వెలుగోడు ప్రాజెక్టు వెళ్తుంది. మంచినీటితో బాగా ఇబ్బంది పడుతున్నారు గిద్దలూరు ప్రజలు. పైప్ లైన్ ద్వారా ఆ మంచినీటిని గిద్దలూరుకు తరలించాలనేది, ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయమ్మా. ఈ నడుకుడి శ్రీకాళహస్తి రైల్వే పనులు కూడా నత్తనడక నడుస్తున్నాయి, అంటే స్లోగా ఏదో జరుగుతూ ఉన్నాయి. దీన్ని కొంత అంటే వేగవంతమయ్యేలా పనులు పూర్తయ్యేదానికి ఇచ్చేద్దామని ఒంగోలు బాసరావుపేట 4-way లైన్, ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి మేడం. ఇప్పుడు దొనకొండ ఇండస్ట్రియల్ క్యారిడార్గా అని అనుకున్నారు ప్రపోజల్. ఆ ప్రపోజల్ అలాగనే మిగిలిపోయింది. తర్వాత దర్శి కేంద్రంగా డ్రైవింగ్ స్కూల్ ఒకటి పెట్టారు. ఆ పనులు పూర్తి కాలేదు, మధ్యలో అయిపోయాయి. ఇట్లా ఎన్నో చాలా సమస్యలు నా దృష్టికి వచ్చినటువంటి సమస్యలు అన్నీ ఉన్నాయమ్మా. అన్నీ కూడా రీజనబులే. వీటన్నిటిని కూడా సాల్వ్ చేయలేకపోతున్నామంటే సరైన నాయకత్వం లేదు, సరైన ప్రపోజల్ పార్లమెంటు దృష్టికి తీసుకెళ్ళలేకపోతున్నారు అన్నటువంటి ఒక ఆలోచనతో అవకాశము మీ బిడ్డగా నాకు కల్పిస్తే వాటి పరిష్కార దిశగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను, పోరాటం చేస్తాను అన్న ధైర్యంతో నేను ఎన్నికల బరిలో దిగాను మేడం. ఇప్పుడు మీరు చేస్తున్న సోషల్ సర్వీస్ కానివ్వండి, ఫిలిం ఛాంబర్లో మీకున్నటువంటి క్రేజ్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆల్మోస్ట్ మీకు మీ ప్రత్యర్థులు, అధికార పార్టీ వాళ్ళు అందరూ కూడా మీకు బాగా తెలిసిన వాళ్ళే అయి ఉంటారు. వీళ్ళ నుంచి మీకు ఇండిపెండెంట్గా ఎందుకు, నీకు సేవ చేయడానికి ఇంకా మేము సహకారం చేస్తాము, ఇండిపెండెంట్గా ఏం అవసరం లేదు, మాకు మద్దతు కల్పించు అని విధంగా ఎవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అయి ఉంటారంటారా? నేను నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా నా దృష్టికి అయితే నాకుగా ఎవరు స్వతహాగా ఫోన్ చేసి ఇతర విత్డ్రాయల్ చేసుకో అని చెప్పేసి ఎవ్వరూ నాకు ఫోన్ చేయలేదు. మనం చెయ్యండి గొప్పలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. అంటే వాస్తవంగా కూడా ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయవచ్చు. అవును. ఆలోచనతోనే ఎవరు బరిలో ఉన్నా ఎవరి ఇష్టం వాళ్ళది అన్న ఆలోచన ధోరణితోనే మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారని నేను అనుకుంటున్నా. నిలబడినటువంటి క్యాండిడేట్లను మీరు విత్డ్రా చేసుకోండి, ఈ ఆలోచన అయితే సరైనది కాదు. మరి ఆలోచన వారికి కూడా లేదు, ఎవరైనా కంటెస్టింగ్లో ఉండవచ్చు అన్న ఆలోచనతోనే అన్ని పార్టీలు ఉన్నారనుకోండి, అందరు కంటెస్టెంట్లను స్వాగతిస్తూ ఉన్నారనుకోండి, అది మంచి వాతావరణమే. ఆలోచనతోనే ఉన్నారనుకుంటున్నా నేను. అయితే అలాంటివేమి మీకు జరగలేదు? నాకేం జరగలేదు మేడం. నేను హ్యాపీగానే ఫ్రీగానే మనం చేసుకునేటువంటి పబ్లిసిటీ మనం చేసుకుంటున్నాం. సో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు చేయబోయే పనులకి శంకుస్థాపన ఎవరితో ఎలాంటి ఆటంకాలు లేవు. సార్, ఇప్పుడున్న ప్రధాన పార్టీల మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? నాకు ప్రధాన పార్టీల మీద అభిప్రాయం కన్నా నా అభిప్రాయాన్ని ప్రజలకు తెలియపరిచి, నా ఆలోచనను ప్రజలకు తెలియపరిచి నేను ఓటు అభ్యర్థించాలనుకుంటున్నాను. ప్రధాన పార్టీలు అంటే ఇప్పుడు ప్రధాన పార్టీలు రోజు మనం చూస్తూనే ఉన్నాం, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, ఒకరి తప్పులను ఒకరు ఏలెత్తి చూపించుకుంటూ ప్రజలకు తెలియజేస్తూనే ఉన్నారు. ఇంకా ప్రత్యేకించి మనం చెప్పాల్సింది ఏం లేదనేది నా ఆలోచన. నేను వాళ్ళ మీద కామెంట్ కూడా చేయదలుచుకోలేదు. నా ప్రధాన అజెండా ఏంటంటే నేనేం చేయాలనుకున్నానో ప్రజలకు తెలియపరిచి నాకు సపోర్ట్ చేయండి అని ఒక అభ్యర్థించి రిక్వెస్ట్ చేయడం తప్ప నేను ఒకరినైతే వ్యక్తిగతంగా విమర్శించదలుచుకోలేదు. ఓకే. అది ప్రధానంగా ఇప్పుడు ప్రజలకు ఏం చేయాలో అది తెలియపరచడం ముఖ్యం. నువ్వు ఇలా నేను ఇలా అనేది అది ఆ ప్రజలకు అవసరం కూడా లేదనేది నా ఉద్దేశం. సార్, ఫైనల్గా మన ఓటర్లకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఫైనల్గా అంటే నేను ఏ ఉద్దేశంతో రాజకీయ రంగ ప్రవేశం చేశానో ఈ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సమస్యలను నిస్వార్థంగా
స్వచ్ఛందంగా సేవ చేయాలని నేను ఈ రాజకీయ రంగంలోకి వచ్చాను. ఇప్పుడు ఎలక్షన్లలో నాది కుండ గుర్తు వచ్చింది. అందరూ ఓటర్ దేవుళ్ళకు నేను విన్నవించుకునే విన్నపం ఏంటంటే, కుండ గుర్తుకు ఓటు వేసి మీ తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పి ఓటు వేయించి మీ బిడ్డను మనందరి బతుకులు బాగు చేయడం కోసం నేను వచ్చాను కాబట్టి నన్ను ఆదరిస్తారని, నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఆశయాలు కనుక మీకు నచ్చినట్లయితే ఆయనని సపోర్ట్ చేస్తారు అని మోహన్ గౌడ్ గారు ఆశిస్తున్నారు.